చెప్తా ఉంటారు, 2050 విజన్ అని చెప్తుంటారు, 2050కి విజన్ అంట ఆయనకి ఆంధ్రప్రదేశ్కి. అంటే ఆయన ఏమనుకుంటున్నారో మరి నిత్య యవ్వనుడిగా ఉంటారనుకుంటున్నారా ఏంటో తెలియట్లా. 24 ఏళ్ళ వయసు మాట్లాడతారు. అంటే సంపదంతా దోచి అందరిది తెలుగుదేశం పార్టీ వర్గాలకు అప్పచెప్తారా మీరు? ప్రజలందరూ మీకోసం ఊడిగం చేయాలా? మీరు మారద్దా? మీరు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చెప్పండి, చాలా గొప్పగా ఉంటుంది, పేపర్ మీదే కనిపిస్తాయి. గోదావరి జిల్లాలో స్వామి చెప్తారు కదా, దొడ్లో దున్నపోతు ఈనింది అంటే పాప చెప్పే చిన్నప్పుడు లేనిది చూపిస్తా ఉంటే తెస్తాం, బాగా చదువుతామంటే మీ చదువులు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అభివృద్ధి గురించి నాకు అలా ఉంటుంది. మనం అభివృద్ధి మా ముఖ్యమంత్రి గారు చెప్పేది, దొడ్లో దున్నపోతు ఈనిందిరా అంటే వంటగదిలోకి వెళ్ళి వెండి కింద తీసుకున్నారా జున్ను పాలు పిలువ. సో ముఖ్యమంత్రి గారి అభివృద్ధి దున్నపోతు పాలు ఇచ్చినట్టే, అభివృద్ధి జరగదు, తనకు ఎగిరి తంతది, మళ్ళీ వెనక్కి వెళ్ళి పడతాం, అది వాళ్ళు చేసే అభివృద్ధి. ఇవి కాకుండా అంటే నిజంగా రిలయన్స్ వాళ్ళని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఈ దేశం గొప్పతనం సగటు దిగువ మధ్య మామూలు మనుషుల మధ్య ఉంది, ధర్మం బతికుంది. ఇంకా మొన్న మధ్య నేను శ్రీకాకుళంకి వెళ్ళినప్పుడు, బెండి గ్రామానికి వెళ్ళినప్పుడు, శ్రీకాకుళంలో ఒక సెంటు భూమి లేని రైతు, మొత్తం ఉన్న తినడానికి తిండి లేని ఒక చిన్నపాటి కార్మికుడు ఒకటే మాట అయ్యా మాకు సహాయం అందించండి, రైతులు కూడా డబ్బున వాళ్ళు కూడా అందించండి, డబ్బున వాళ్ళు ఎంతంటే 10 ఎకరాల రైతులు కూడా అందించండి సహాయం అంటున్నాడు. ఏమీ లేని ఒక సెంటు భూమి లేని రైతు తనకంటే డబ్బున్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ 1000 కోట్ల డబ్బున్న వాళ్ళు, 1000 కోట్ల దోపిడీ చేసేవాళ్ళు, ఈ రిలయన్స్ కంపెనీలు కానీ, ఓఎన్జీసీ వాళ్ళు కానీ, గుజరాత్ కార్పొరేషన్ కానీ ఏ రోజన్నా అంత ఔన్నత్యంతో ఆలోచించారు? ఒక చిన్నపాటి సెంటు భూమి లేని వ్యక్తి ఒకడు ఆలోచించగలిగాడు అందరికీ సమన్యాయం చేయమని చెప్పి. నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ, జనసేన ప్రభుత్వం రాగానే ముందుగా అడ్డుకట్టేది ఈ అడ్డగోలు దోపిడీని మేము పట్టుకుని మాట్లాడతాం, వాళ్ళని పిలిపించి మాట్లాడతాం, బాధ్యత వహించేలా చేస్తాం, కోనసీమకి న్యాయం జరిగేలా చేస్తాం. అలాగే స్థూల జాతీయ ఉత్పత్తి అని మాట్లాడతాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. ఎంత అభివృద్ధి సాధించామని చెప్పడానికి స్థూల జాతీయ ఉత్పత్తి. అసలు పాలసీలన్నీ చూస్తే స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటారు, కానీ టిబెట్లో స్థూల జాతీయ సంతోషాన్ని పట్టుకుంటారు. అంటే మన పాలసీల వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పి. మన ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు జీడిపి మాట్లాడతారు, స్థూల జాతీయ ఉత్పత్తి గురించే మాట్లాడుతున్నారు. నేను దానితో పాటు జనసేన స్థూల రాష్ట్ర సంతోషాన్ని గురించి కూడా మేము మాట్లాడతాం. ఎందుకంటే మా పాలసీలు బాగున్నాయా లేదా, మీకు ఆనందం కలిగిస్తున్నాయా లేదా, కలిగించకపోతే ఎలా సరి చేసుకోవాలి, అలాంటి కొత్త విధి విధానాలు పట్టుకొస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు మేము ఇట్లా ఆలోచిస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది గ్రాస్ నేషనల్ హిపోక్రసీ అంటాం, జాతీయ రాష్ట్ర స్థూల వంచన. అంటే హిపోక్రసీ చెయ్యని దానికి చేసినట్టు చెప్తా ఉంటారు. అందుకని తెలుగుదేశం పార్టీకి మనకి వాళ్ళకి తేడా అదే. అలాగే ఒక రైల్వే, మనం కోనసీమకి రైల్వే లైన్ కావాలని ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నామండి? మనందరం ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాం? మన కోసం ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాం? మాట్లాడలేదు. రామ్ విలాస్ పాస్వాన్ తన ఉన్న ఊరిని రైల్వే జోన్గా చేసుకున్నాడు. మన కోనసీమకి రైల్వే లైన్ తెప్పించుకోలేకపోతున్నాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒక